హలో గైస్, వెల్కమ్ టు ఏఐ వర్కర్స్ జనరేటివ్ ఏఐ సిరీస్. సో ఈ జనరేటివ్ ఏఐ సిరీస్లో ఇంతవరకు మీరు చాలా బేసిక్స్ చూశారు కదా. కానీ మీరు ఇక్కడ నుంచి ఫార్వర్డ్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ దాని అప్లికేషన్స్ ఏంటో చూడాలి. సో అప్లికేషన్స్ ఏంటో అనేది జనరల్గా చెప్పడం కన్నా కూడా మీకు డైరెక్ట్గా చూపించడమే బెటర్ అనిపించి నేను డైరెక్ట్గా ఒక అప్లికేషన్ నేను బిల్డ్ చేశాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటెలిజెంట్ కోడ్ అసిస్టెంట్. ఈ అసిస్టెంట్ యొక్క పని ఏంటి అని అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కోడ్లో కరెక్షన్స్ అన్నా మిస్టేక్స్ అన్నా ఉన్నాయనుకోండి, చాట్ జీపీటీకి ఇస్తే ఒక్కోసారి అది తప్పివ్వచ్చు, ఒక్కోసారి అది హాలిజినేషన్స్ చేయొచ్చు. హాలిజినేషన్స్ అంటే ఉన్నది లేనట్టుగా ఊహించుకోవడం. కానీ మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఈ చాట్ బాట్ అనేది 100% యాక్యురేట్గా మనకి కోడ్ ఏదైతే కావాలో దాన్ని అవుట్పుట్లో ఇస్తుంది. అదే కాదండోయ్, ఇంకొకటి, మనం ఏదైతే కోడ్ని కావాలని అనుకుంటున్నామో దానికి సంబంధించిన టెక్స్ట్ అనేది ఇస్తే దాన్ని కూడా ఇది అవుట్పుట్లో ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక టెక్స్ట్ని కాపీ చేసి పెట్టుకున్నాను, ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. సో దిస్ ఈజ్ సింప్లీ ఏ స్టైల్ ట్యాగ్ ఇన్ HTML ఆర్ CSS సంథింగ్, ఒక కోడ్ ఇచ్చాను. అది ఏంటనేది కూడా మనకు అనవసరం. బట్ ఇక్కడ నేను అనలైజ్ అండ్ కరెక్ట్ అనే బటన్ని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ రన్నింగ్ అనే ప్రాసెస్ పడింది చూడండి, విచ్ ఇస్ నథింగ్ బట్ LLM అనేది దీన్ని ప్రాసెస్ చేసుకుంటుంది. బై ద వే, దీంతో ఇంటర్నెట్తో కనెక్షన్ లేదు. కావాలంటే మీరు ఇక్కడ కింద చూడొచ్చు, నాకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కనెక్షన్లో లేదు, ఆఫ్లో ఉంది. దీన్ని లోకల్గా LLM అంటే చాట్ జీపీటీ లాంటి దాన్ని నేను లోకల్గా రన్ చేస్తున్నాను ఇక్కడ. సో దట్స్ వై ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఆన్లైన్. ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాజ్ ఆఫ్లైన్లో రన్ చేస్తున్నాం కాబట్టి రన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సిస్టమ్ కెపాసిటీని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఎనీవే, మీరు అవుట్పుట్ కావాలని అనుకుంటే కోడ్ ఎడిటర్లో ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు. సో మీకు ఆల్రెడీ కనిపిస్తుంటుంది ఇక్కడ. సో CSS, the provided code is actually HTML and CSS, not Python. So this is not a Python code, CSS and HTML code అంటుంది. అండ్ దాన్ని పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ ఇస్తుంది. వన్స్ ఇక్కడ రన్ అవడం అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఆప్షన్ అనేది కనిపిస్తుందండి. సో బికాస్ మనకి ఇది స్ట్రీమ్ అవుతుంది కాబట్టి స్ట్రీమింగ్ అనేది, నేను దీన్ని ఎక్కడ లైవ్ చేయట్లేదు కాబట్టి నాకు స్ట్రీమింగ్ డైరెక్ట్గా ఇక్కడ కనిపించదు. సో అందుకనే నాకు అక్కడ ఆఫ్లైన్లో మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత ఒకేసారి కోడ్ అనేది ముందుకు వస్తుంది. ఓకే, సో అది కోడ్ ఇచ్చేలోగా మనం అసలు దీనికి సంబంధించిన కోడ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, so I'm using Streamlit for backend purpose and I'm also using Ollama, and this is the message to storage, sorry, this is the list to storage all the messages. Okay, and then here I am using a function. ఈ ఫంక్షన్ పని ఏంటి అని అంటే, ఓలామాలోంచి మనం వాడే మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాడుతున్న మోడల్ లామా 3.1 8 బిలియన్ పారామీటర్ మోడల్. ఆ మోడల్ నుంచి నాకు అవుట్పుట్ అనేది జనరేట్ చేయడం కోసం, అవుట్పుట్ అనేది స్ట్రీమ్ చేయడం కోసం దీన్ని వాడుతున్నాం. సో అందుకనే స్ట్రీమ్ రెస్పాన్స్ అని. అండ్ ఆ తర్వాత ఇది పేజ్ టైటిల్ అండ్ ఇదంతా కూడా మనకి CSS అండ్ HTML కోడ్ టు డిజైన్ UI అనమాట. ఓకే, అండ్ దెన్ హియర్ వీఆర్ యూజింగ్ అవర్ ఇన్పుట్, కోడ్ ఇన్పుట్, ఎంటర్ యువర్ పైథాన్ కోడ్ ఇక్కడ అంటున్నాం కదా. అండ్ ఎప్పుడైతే అనలైజ్ అండ్ కరెక్ట్ బటన్ కొడుతున్నామో మనకు అదంతా కూడా ప్రాంప్ట్ని కరెక్ట్ చేయడానికి పంపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఇంకొకటి ఉంది కదా మనకి, డిస్క్రైబ్ యువర్ కోడ్ యూ వాంట్ టు జనరేట్ అని. సో దానికి జనరేట్ కోడ్ అని ఉంది. సో దానికి కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. సో టోటలీ వీ హ్యావ్ 2 functionalities. సో see here we got the output. The first functionality is code analysis and correction and the second one is code generation. సో ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ చూడండి ఇక్కడ, the provided code is not actually actually HTML and CSS, not Python. Python కోడ్ కాదు, CSS and HTML కోడ్ అంటుంది. సో హియర్ వాట్ ఆర్ ది ఇంప్రూవ్మెంట్స్ దట్ కెన్ డూ. ఒకవేళ మీరు పైథాన్లో చేయాలి అని అనుకుంటే పైథాన్లో ఎలా చేయొచ్చు ఇవి అని. సో నేను ఎస్పెషల్లీ దీన్ని పైథాన్ కోసం ట్రైన్ చేశానండి, ఈ యొక్క పర్టికులర్ LLMని. సో అందుకే ఇది పైథాన్ మీద ఎక్కువగా అనాలిసిస్ చేస్తుంది. అండ్ అలాగే అదర్ లాంగ్వేజెస్ మీద కూడా ఇస్తుంది, కానీ మోస్ట్లీ మీకు పైథాన్ ప్రిఫర్ చేస్తుంది. దాన్ని పైథాన్తో రీప్లేస్ చేసే విధంగా కోడ్ ఇస్తూ ఉంటుంది. బికాస్ I entirely train this model on Python related coding. Okay, so this is the simplest example for LLM. దీనికి మనం ఎటువంటి ఆన్లైన్ సర్వీస్ వాడట్లేదు, ఎవరికి మనీ పే చేయట్లేదు, ఎలాంటి API కాల్స్ వాడట్లేదు. నా యొక్క సిస్టంలో ఓన్గా నా సిస్టంలో ఒక LLMని హోస్ట్ చేసుకుని ఓలామా ద్వారా దాంతో అవుట్పుట్ అనేది గెటింగ్ చేసుకుంటున్నాను. ఇది ఒక రఫ్ ఎగ్జాంపుల్. ఇలా పర్సనలైజ్డ్ అండ్ కస్టమైజ్డ్ ఎగ్జాంపుల్స్ చాలానే ఉంటాయి. కానీ బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఇదంతా ఎలా చేసాము అనేది 1 by 1 నేర్చుకోవాలి కదా. సో రేపటి నుంచి
దీన్ని ఎలా చేసామనే దాని మీద ప్రతి ఒక్క కాంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఓలామా వాడాం కాబట్టి ఓలామాని ఎలా యూజ్ చేయాలి, స్ట్రీమ్లెట్ వాడాం యూఐకి, స్ట్రీమ్లెట్ ఎలా యూజ్ చేయాలి. సో ఇలా ఇందులో ఇంక్లూడ్ ప్రతి కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం నేర్చుకుంటాం. బేసిక్గా మీకు ముందే ఈ అప్లికేషన్ చూపించిన తర్వాత ఎందుకు నేను అవన్నీ చెప్తా అంటున్నాను అంటే, మనకి ఎప్పుడైనా కూడా ఒక గోల్ లేనిదే ఏది కూడా నేర్చుకుని చాలా వేస్ట్ అండి. ఓకే, సో ముందు ఆ గోల్ అనేది సెట్ చేసుకుంటే ఏం నేర్చుకోవాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది, అండ్ మనం ఎందుకు దాన్ని నేర్చుకుంటున్నామనే ఒక క్లారిటీ ఉంటుంది. సో దానికోసం నేను ముందు మీకు ఒక అవుట్పుట్ ఎగ్జాంపుల్ చాట్ బాట్ చూపించాను. ఇలాంటిదే మీరు కూడా క్రియేట్ చేయాలని అనుకుంటే నెక్స్ట్ నుంచి మనం ఇచ్చే వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.